పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'తమ్ముడు' మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, నటీనటులు నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సౌరభ్ ఇంకా తదితర క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించారు. సో, డైరెక్టర్ వేణు శ్రీరామ్, నిర్మాత శిరీష్, సంగీతం అంజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ కేవి గుహన్, సమీర్ సేతు, ఎడిటర్ ప్రవీణ్ పుడి. సో, ఇది సినిమాకి సంబంధించినటువంటి మెయిన్ ఇది. దాని తర్వాత హీరో నితిన్ ఇందులో హీరోగా జై పాత్రలో పోషించాడు. విలువిద్యలో అంటే ఆర్చరీలో ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ కొద్దిగా గురి తప్పుతుంది. లక్ష్యానికి కొద్ది దూరంలో ఉంటాడు. అతను మానసికంగా ఏదో చాలా దగ్గరకే కొడుతూ ఉంటాడు. ఏదైతే ఉండదో ఇట్లుంటే సపోజ్ ఇట్లుందనుకోండి రౌండ్‌గా, దానికి చుట్టూ కొడుతుంటే గానీ లక్ష్యం వైపు వెళ్ళలేకపోతూ ఉంటాడు. దానికి కోచ్ సో, ఏదైతే నువ్వు ఇది ఫోకస్ చేయలేకపోతున్నావో ఆ అంశాన్ని పరిష్కరించుకుంటే నీకు తిరుగుండదని అంటారు. సో, ఇంకొక వైపు అదే సమయంలో ఒక ఫ్యాక్టరీకి సంబంధించి పేలిపోద్ది. అందులో చాలామంది క్షతగాత్రులవుతారు, చనిపోతారు. దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో హిలన్ అతను అజర్వాల్ ఆ మిల్ వైజాగ్‌లో ఒక బ్లాస్ట్ జరుగుతది. బ్లాస్ట్ అంటే ఫ్యాక్టరీ ప్రమాదంలో పేలిపోతది. అజర్వాల్ మిల్ అది. దాని దాని అజర్వాల్‌గా సౌరభ్ నటించాడు. సో, అజర్వాల్ దాన్ని తప్పించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా మొత్తంగా మనకు కనపడతది. సో, పూర్వాశ్రమంలో స్నేహలత అలియాస్ ఝాన్సీ కిరణ్మయి, హీరోయిన్ లయ ఈ పాత్రను చేసింది. 2 పేర్లుంటాయి. సో, తను స్నేహలతగా ఉన్నప్పుడు నితిన్ తమ్ముడుగా ఉంటే ప్రతిసారి సొంత కొడుకులాగా తల్లి లేనటువంటి లయ అండ్ నితిన్ అంటే ఈ సినిమా పేర్లు జై అండ్ స్నేహలత వీళ్ళిద్దరూ అక్క, తమ్ముడు గుడికెళ్ళేవాళ్ళు. ఈ క్రమంలో 12, 13 సంవత్సరాల లోపు వయసులో హీరో అది స్నేహలత అలియాస్ లయ ఎవరైతే ఉంటారో తమ్ముడికి లవ్ లెటర్ ఇచ్చి ప్రేమించిన వాళ్ళతో లేచిపోవడానికి చూస్తాడు. ఆ లెటర్ తీసుకొని వస్తుంటే తండ్రి ఎదురుపడతాడు. తండ్రి ఎదురుపడ్డటువంటి నేపథ్యంలో హీరో చిన్న వయసులో తండ్రికి ఇస్తాడు. సో, ఇదంతా ఐడెంటిఫై చేసినట్టు తండ్రి అతన్ని పక్కన పెట్టేసి ఏదో కూతురు ప్రేమించినటువంటి హీరోయిన్ అక్క ప్రేమించినటువంటి పక్కన పెట్టేసి బలవంతంగా పెళ్లి చేసేస్తాడు. అప్పుడు హీరో అదే స్నేహలతను చేసుకుందాం అనుకున్నటువంటి అతను చనిపోతాడు. సో, ఆ బాధలో పుట్టింటి వాళ్ళని నేను మీ మొత్తం తొక్కను, మీరు నా మొత్తం తొక్కొద్దని చెప్పేసి లయ స్నేహలత వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కొట్టిద్ది. ఝాన్సీ కిరణ్మయిగా ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా ఈ పాత్రలో మనకు కనిపిస్తారు. గ్రూప్ 1 ఆఫీసర్ లెవెల్‌లో, యూపీఎస్సీ ఆఫీసర్ లెవెల్‌లో మనకి కనిపిస్తారు. సో, ఈ వైజాగ్ ఫ్యాక్టరీ ప్రమాదంలో అజర్వాల్ మిల్‌లో చనిపోయినటువంటి అంటే సౌరభ్ నటించాడు బాగా. సో, దానికి సంబంధించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేదాని కార్యక్రమం వచ్చేటప్పుడు ఈ గొడవ స్టార్ట్ అవుతది. అంతకుముందే హిలన్ ఎవరైతే ఉన్నారో అజర్వాల్, సౌరభ్ ఇందులో బాగా జీవించాడు. అజర్వాల్ సంబంధించినటువంటి మంత్రిని పిలిపించుకొని అతనికి 50,00,000 ముఖ్యమంత్రికి అంటే కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అక్కడ ఈ సినిమాలో నడుస్తుంటది. సో, ఇయన్నీ ఇచ్చిన తర్వాత ఎక్స్‌గ్రేషియా 1,00,000 ఇచ్చానా అంటాడు హిలను. అయితే 1,00,000 ఏం బాగుంటది అని లేచిపోతాడు మంత్రి. అంటే ఎంతో కొంత ఇయ్యమని. 2,00,000 చెక్కులు పంపిణీ చేస్తా ఉంటాడు. హిలన్ పీఏ మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకి చాలా సినిమాలో నటిస్తుంటాడు. సో, హిలన్‌కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పంచే క్రమంలో గొడవ స్టార్ట్ అయ్యిద్ది. ఈ హిలన్‌కి సంబంధించి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇది ఉంటుంది. హిలన్‌కి సంబంధించి వచ్చినప్పుడు అతను సౌండ్ తట్టుకోలేడు. అందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఔట్‌కట్స్‌లో ఇల్లు కట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మగవాళ్ళని పనికి పెట్టుకుంటాడు. ఆ విధంగా ఆయన వ్యవస్థ అంతా ఒక తీరుగా ఉంటుంది. సో, జనరల్‌గా మనం ముచ్చట పెడుతుంటేనే 30 డెసిబెల్ వస్తది. కానీ అతను 20 డెసిబెల్ దాటి వినలేడు శబ్దాన్ని. సో, ఈ నేపథ్యంలో తన పని వాళ్ళందరూ ఉంటారు. సో, ఇతని చరిత్ర అంతా కూడా తను చిన్నప్పుడే ఎవరు లేకపోతే అతను తీసుకొచ్చి పెంచుకుంటే తల్లి, తండ్రిని యాక్సిడెంట్ చేసి చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులతోని ఇది చేస్తాడు. ఈ వైజాగ్‌లో జరిగినటువంటి ఫ్యాక్టరీ ప్రమాదమే కాకుండా లాభాల్లో ఉన్నటువంటి అన్నిటికి ఇన్సూరెన్స్‌లు చేసి వాటిని బ్లాస్టింగ్‌లు చేసి ప్రమాదాలు సృష్టించి ఇన్సూరెన్స్‌లు క్లెయిమ్ చేస్తా ఉంటాడు. సో, కాయలబడ్డ ఫ్యాక్టరీలని తీసుకొని వాటిని ఇన్సూరెన్స్‌లు కట్టి
పేపర్ల మీద పెట్టి ఇన్సూరెన్స్‌లు కట్టి అట్లా ఒక మాఫియాలాగా నడుపుతా ఉంటుంటాడు. ఈ సినిమాలో హీరో ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి పోడు. హీరో తీసుకొచ్చే స్క్రీన్ మీద ఫ్యాక్టరీ వైజాగ్ ఫ్యాక్టరీ చనిపోయిన కుటుంబాల బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పితే. సో, అక్కడుండే తన మంది మగాదులతో నడుపుతా ఉంటాడు. సో, ఇదంతా జరుగుతా ఉంటే హీరోకి అప్పటికే ఆర్చరీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఛాంపియన్ కావాలనుకున్నా రాలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఈ తనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వర్ష బొల్లమ్మ ఏదైతే ఉన్నారో ఆ హీరోయిన్ తీసుకొని వెళ్తాడు. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూసుకున్నప్పుడు అక్క వదిలిపెట్టిపోయిన తర్వాత హీరో ఒక దారి అవుతాడు. ఆ క్రమంలోనే వర్ష పరిచయం అవుతుంది. తనని అక్కడ పెట్టి చదివిస్తాడు. తను ప్రయోజకులవుతుంది. సో, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూగా అవుతుంది. పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు సినిమా అంతా అయ్యేసరికి. ఇదంతా జరుగుతుంటే సో, కోచ్ అన్న తర్వాత ఆర్చరీలో ఛాంపియన్ కాలిపోతున్న తర్వాత తన ఫోకస్ డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు తన అక్క గురించి చెప్తాడు. అక్కడికెళ్దాం అనుకుంటాడు. సో, అప్పుడు వాళ్ళ బంధువులు, మిత్రుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను ఎక్కడికెళ్తాడు అనే దానికి వచ్చినప్పుడు మనం సో, అక్క వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీసుకొని ఆచారాల గుడికెళ్తారు. సినిమా అంతా గూడా మొత్తం ఫారెస్ట్‌లోనే తీశారు. పెద్ద ఎక్స్‌పెండిచర్ గూడా గాదు. కానీ సెట్టింగ్స్ అవన్నీ బాగున్నాయి. సో, ఆ విధంగా థిక్ ఫారెస్ట్‌లో తీసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, అక్కని కలవడానికెళ్తే అక్కడ లేరు. పలానా ఆచారాల గుడికెళ్లారంటే వీళ్ళు అక్కడికెళ్తారు. అది ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉంటది. అది వాళ్ళకి చెందింది గాదు, వీళ్ళకి చెందిందిగా ఉండదు. సో, అక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్లి వీళ్ళు పూజలు చేసే క్రమంలో ఆహ్, కలెక్టర్ ఆఫీస్‌కి సంబంధించినటువంటి లేకపోతే ఆ కమిషన్ సభ్యులందరినీ ఈళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తాడు. అడిగితే చేయనన్నప్పుడు బెదిరిస్తాడు. బెదిరిస్తే చేయనంటే ఒక ఆఫీసర్‌కి సంబంధించిన ఆ కమిషన్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ ప్రమాదంలో విచారణకేసినటువంటి కమిటీ వాళ్ళందరిని తీసుకొస్తాడు. వినకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్కళ్ళని ఒక అద్దాల గదిలో పెట్టి చూపిస్తుంటాడు. ఒక ఆఫీసర్ ఎన్నంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు. ఆ విధంగా అందరూ సంతకాలు చేసే ప్రయత్నం చేస్తారు. అందులో ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో బాత్రూంలోకెళ్తానని చెప్పి అక్కడి నుంచి చేతిలో ఉన్నటువంటి గడియారంతోనే అక్కడికి ఏదైతే ఉందో లయ ఎవరైతే ఉన్నారో ఝాన్సీ కిరణ్మయికి ఫోన్ చేసి మొత్తం విషయాలు చెప్తారు. సో, అప్పుడు లయ ఝాన్సీ కిరణ్మయి పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే వాళ్ళు బోర్డర్ దాకానే మేము లోపలికి రామంటారు. సో, ఈ క్రమంలో మన హీరో జై వాళ్ళ దగ్గరికెళ్తాడు. ఆ ప్రమాదం నుంచి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తాడు. మొదటి రౌండు గుడిలో చంపాలని చూస్తారు. అక్కడి నుంచి వాళ్ళు థిక్ ఫారెస్ట్‌లోకొస్తారు. థిక్ ఫారెస్ట్‌లో వాళ్ళ గూండాలతోని, కిరాయి సైన్యంతోని చంపించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో సప్తమి గౌడ ఒక గిరిజన యువతిగా బాగా నటించి ఫస్ట్ నుంచి చివరి దాకా ఆసక్తిని రేపించారు. సరే చివరిలో హీరో వర్ష బొల్లమ్మ చనిపోయిన తర్వాత తనని పెళ్లి చేసుకునేలాగా అనిపిస్తది మనకి. హీరో, హీరోయిన్‌లు నితిన్ అండ్ సప్తమి గౌడ్ లాగా మనకనిపిస్తది. సో, ఒక ఎన్‌జీఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అక్కడ ఒక షెల్టర్ పెట్టి వాళ్ళకి వైద్యం అందించే కార్యక్రమం, సమాచారం అందించే కార్యక్రమం, ఏదైనా ప్రమాదాల్లో చిక్కుండే కార్యక్రమం, అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా బయటికి పంపించే కార్యక్రమం సప్తమి గౌడ చేస్తూ ఉంటుంటది ఒక గిరిజన యువతిగా. సో, హీరో సంబంధించి లయ ఫ్యామిలీకి అంటే లయ కుటుంబ అత్తగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి రక్షించే ప్రయత్నం చేస్తారు. లయ కూతురుని కూడా రక్షించే ప్రయత్నం చేస్తారు. సో, ఆ విధంగా లయ కూతురికి జైకి బంధుత్వం తెలిసిపోద్ది. చెప్తాడు మేనకోడళ్ళకి. సో, తనకి ఒక రకమైనటువంటి డిసీజ్ ఉంటుంది. ఎక్కిళ్ళు దానికి సంబంధించి మధ్యలో అదొకటి సమస్యగా ఉంటది. అక్కడి నుంచి అడవి నుంచి బయటికి రావడానికి 14 మంది కుటుంబ సభ్యులు చేసినటువంటి ప్రయాణమే ఈ మూవీగా చెప్పొచ్చు. ఓవరాల్‌గా చెప్పాల్సొచ్చినప్పుడు ఒక సిన్సియర్ ఆఫీసర్ సంతకం చేయకుండా ఉంచడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, విలన్ చేసినటువంటి ప్రయత్నాన్ని హీరో ఎలా అడ్డుకొని ప్రెజెంట్ చేసి బాధితులకి ఏదైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకి ఎలా న్యాయం చేకూర్చారనే దాని సారాంశం. సో, విలన్ ఎప్పుడు కూడా ఇప్పటికే చెప్పినట్టుగా ప్రభే కాయిలా పడ్డటువంటి అప్పులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలని తక్కువ రేట్‌లో కొని ఇన్సూరెన్స్ చేయించి కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేయడం ఒక కార్యక్రమంగా ఉంటది. సో, ఆ విధంగా కబ్జాలు, మాఫియా, కిరాయి సైన్యంతోని చేస్తా ఉంటాడు. ఈ సినిమా విలన్ యొక్క ప్రత్యేకత ఏందంటే విలన్ ఇంటి దగ్గర నుంచి అంతా కోఆర్డినేట్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే అతను చిన్నప్పుడు తగిలినటువంటి యాక్సిడెంట్‌లో తన పెంపుడు తల్లిదండ్రులు చంపే క్రమంలో తనకి తలకి జరిగినప్పుడు చెవులు ఎక్కువ డెసిబెల్స్ అందుకోసం తన వ్యవస్థనంతా ప్రత్యేకంగా నిర్మించుకుంటాడు. సో, ఆ విధంగా
హీరో జై ఎవరైతే ఉన్నారో హీరో నితిన్, ఈ సౌరభ్ అజర్వాల్ సినిమాలో సౌరభ్ అజర్వాల్గా నటించాడు. తీసుకెళ్ళి బాధితుల దగ్గర పెడితే వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా సౌండ్స్ వింటే చచ్చిపోతాడు, సౌండ్స్ వినే చచ్చిపోతాడు. ఇలా అట్లా కథ ముగుస్తుంది. దాని తర్వాత అక్కకి ట్రీట్మెంట్ చేయించడం. సో దేవుడిచ్చిన తమ్ముడని అక్క అంటాం, కొంత సెంటిమెంటల్గా ఉంటుంది. రాఖీ ఫెస్టివల్స్కి భవిష్యత్తులో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళకు సంబంధించిన సినిమాల భవిష్యత్తులో ఈ సినిమా కూడా చేరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక సిన్సియర్ ఆఫీసర్గా అలయ్య అక్క కోసం అనుక్షణం ప్రాణాలను పణంగా పెట్టే ఒక ప్రొటెక్టర్గా, ఒక రక్షకుడిగా నితిన్ ఈ సినిమాలో మెప్పించాడు. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, సినిమా అంతా యాక్షన్ మూవీ, సెంటిమెంటు, కుటుంబ కథా చిత్రం. సో ఈ సినిమా వీలుంటే తప్పకుండా చూడండి. ఈ సినిమాకి నేను 3.5 మార్కుల నుంచి 4 మార్కులు ఇస్తున్నాను. 3.5, 4 మార్కులు కూడా ఇవ్వచ్చు. కుటుంబ కథా చిత్రం, థిక్ ఫారెస్ట్ మంచి చూడొచ్చు. కెమెరా పనితనం బాగుంది. సో మీ సమయము డబ్బులు దాకా. సో పైరసీని అరికడదాం, ఈ సినిమాని సక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఒక మంచి మూవీ. ఈ వర్షాకాలం వచ్చినటువంటి మూవీ అని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో చివరికి గిరిజన యువతిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాడు హీరో. అక్కడికి వెళ్ళి అవన్నీ మంచి చెడులు అవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, సో ఫ్యాక్టరీ బాధితులకి పరిహారం ఇప్పిస్తాడు. అక్క మాట నిలబెడతాడు. తన ప్రాణాలకు తెగించి అక్కని కాపాడుతాడు. ఆ విధంగా అక్క తమ్ముడి అనుబంధం ఇక్కడ నడుస్తుంటుంది. మేనకోడలు మేనమామ అనుబంధం కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. తన కోడలకి, తన అక్క కూతురికి ప్రాణాపాయం వస్తే తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే ప్రయత్నం హీరో ఇందులో చేస్తాడు. జై పాత్రలో నితిన్. సో నితిన్ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, యూత్ఫుల్ ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంది, కుటుంబ కథా చిత్రంగా ఉన్నది. సో సినిమా ఆద్యంతం కొద్దిసేపు సిటీలో నడిచినా మొత్తం ఫారెస్ట్లోనే ఈ మూవీ అంతా నడుస్తుంది. సో సన్నివేశాలు బాగుంటాయి, ఖర్చు తక్కువ అయి ఉండొచ్చు సన్నివేశాలు అవన్నిటికి సంబంధించి. సో ఇది చాలా ఇది బాగా ఉన్నది. సో మీరు కూడా వీలుంటే తప్పకుండా చూడడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనండి.